హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఈరోజు క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రతి పోటీ పరీక్షలో రేపు తప్పనిసరిగా అడగబోతున్న అంశం సార్ ఇది. ముందుగా మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ను తెలియపరచండి. ఈ తక్కువ సమయంలోనే మనం నమ్ముకున్న విద్యార్థులకి క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి. మనం నమ్ముకున్న విద్యార్థులను ఒక విజేతలుగా మనం చూడాలి. ఆ లక్ష్యంతోనే ఈరోజు మేము ముందుకు వస్తున్నాం సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ 97వ ఆస్కార్ అవార్డు అమెరికా కాలమానం ప్రకారం మార్చి 2వ తారీఖు నాడు ఈ అవార్డులు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. మరి ఇండియా కాలమానం ప్రకారం మార్నింగ్ 5:30కి 3వ తారీఖు మార్చి 5:30కు మన కాలమానం ప్రకారం ఈ అవార్డులు విజేతలకు అందించడం జరిగింది సార్. సార్ ఇక్కడ ప్రధానంగా ఈ ప్రపంచంలో అత్యున్నతమైన సినీ అవార్డు అంటే ఇది ఆస్కార్ అవార్డు సార్. ఇక్కడ ఆస్కార్ అనే వ్యక్తి అమెరికా దేశానికి సంబంధించిన సినీ దర్శకుడు. 1927, 1928లో రిలీజ్ అయిన చిత్రాల పరిశీలించి 1929 నుండి ఆస్కార్ అవార్డులు ఇస్తున్నారు సార్. తొలిసారిగా 15 విభాగాల్లో ప్రారంభించారు. ప్రజెంట్లీ 24 విభాగాలలో ఈ అవార్డులను ఇక్కడ ప్రదానం చేస్తున్నారు సార్. ఇప్పుడు అంటే భారతదేశం మొట్టమొదటిసారిగా 1957లో ఆస్కార్ అవార్డుల ఎంపిక కోసం మదర్ ఇండియా అనే చిత్రాన్ని కూడా పంపింది సార్. భారతదేశం ఇక్కడ మదర్ ఇండియా చిత్రాన్ని పంపింది. ఇండియా ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు ఆస్కార్ అవార్డు అండి. ఇండియాలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అండి. ఇండియాలో తొలి మూకీ చిత్రం రాజా హరిశ్చంద్ర, తొలి టాకీ చిత్రం ఆలం ఆరా, తొలి టాకీ చిత్రం సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఆస్కార్ అవార్డులు అండి. భారతదేశం మొట్టమొదటిసారిగా 1957లో మదర్ ఇండియా అనే ఒక మూవీని తొలిసారిగా పంపిస్తే ఈ మూవీకి దర్శకుడు మహబూబ్ ఖాన్ అండి. ఈ మూవీలో నటించిన వాళ్ళు సునీల్ దత్, నర్గిస్ దత్ ఇద్దరు నటించారు. మళ్ళీ మనం పంపిన మూవీ 1989లో సలాం బాంబేను పంపించాం. మళ్ళీ మనం 2002లో లగాను పంపించాం. 2003లో దేవదాసును పంపించాం. 2024 అవార్డులు 24లో రిలీజ్ అయిన చిత్రాలను పరిశీలించి 25లో ఇస్తారు. 25లో రిలీజ్ అయిన చిత్రాలను పరిశీలించి 2026లో ఆస్కార్ అవార్డులు ఇస్తారు. ఈసారి మన ఇండియాకి ఏ మూవీకి ఆస్కార్ అవార్డు రాలేదు. ఒక షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో అనుజ్ అనే మూవీ లాస్ట్ వరకు వెళ్ళింది. అనుజ మూవీ కూడా ఆస్కార్ అవార్డు రాలేదు సార్. ప్రియాంక చోప్రా యొక్క ఈ మూవీలో ఆమె దర్శకత్వం వహించింది. నో అవార్డు రాలేదు. భారతదేశానికి 1983లో తొలిసారిగా ఆస్కార్ అవార్డు బాను అతయ్యకు వచ్చింది. 1992లో సత్యజిత్ రేకు వచ్చింది. 1997లో శేఖర్ కపూర్కి వచ్చింది. 2009లో ఏఆర్ రెహమాన్కి వచ్చింది. 2023లో నాటు సాంగు ఒరిజినల్ సాంగ్ విభాగంలో కూడా వచ్చింది. మరొకటి షార్ట్ డాక్యుమెంటరీ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్, దానికి వచ్చింది అవార్డు. ఈసారి 2025 సంవత్సరం సార్. ఇది 2025 సంవత్సరము మార్చి 2వ తేదీ నాడు 97వ ఆస్కార్ అవార్డులు అండి. మార్చి 2 నాడు ఈ అవార్డులను ప్రతి సంవత్సరం అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ నగరంలో డాల్బీ థియేటర్లో ప్రదానం చేస్తున్నారు. గతంలో కొడాకు థియేటర్లో ఇచ్చేవారు. కొడాకు థియేటర్ ఇది రిపేర్లో ఉంది కాబట్టి
డాల్బీ థియేటర్లో ఇస్తున్నారు సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈసారి ఈ 97వ ఆస్కార్ అవార్డులలో మన ప్రియాంక చోప్రా నిర్మించిన అనుజ మూవీకి అవార్డు రాలేదండి. అనుజ మూవీకి అవార్డు రాలే. 24 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు ఈసారి ప్రకటించడం జరిగింది సార్. అత్యధికంగా అవార్డులు అనోరా మూవీకి 5 ఆస్కార్ అవార్డు ఈసారి రావడం జరిగింది సార్. ఇక్కడ అనోరా అనే మూవీకి సార్, అనోరా మూవీకి ఈ అనోరా చిత్రానికి ఒకటి సార్ ఉత్తమ చిత్రంగా ఈసారి 97వ ఆస్కార్ అవార్డులో బెస్ట్ మూవీ అనోరా అండి. ఉత్తమ నటి మాడిసన్ అండి, కివి మాడిసన్ ఉత్తమ నటి. ఉత్తమ దర్శకుడు డైరెక్టర్ సీను బేకర్. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో కూడా అనోరా మూవీకి వచ్చింది. ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ విభాగం 5 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు వచ్చింది. ఉత్తమ మూవీది, ఉత్తమ హీరోయిన్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగం, ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగం, ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ విభాగం 5 విభాగాలు. ఈ సీను బేకర్ సార్ ఇక్కడ ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. అనోరా చిత్రం నటించిన 25 ఏళ్ల మికే మాడిసన్. ఈమె మికే మాడిసన్ తొలిసారిగా నామినేట్ అయింది. తొలిసారిగా ఈమెకు ఆస్కార్ అవార్డు రావడం జరిగింది సార్. మికే మాడిసన్ రేపు పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ సార్. ఇక్కడ నుంచి మరొకటి సార్, ఉత్తమ మూవీ అండి ఈసారి అనోరా. ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ అండి అనోరా. ఉత్తమ నటి మికే మాడిసన్ అనోరా. ఉత్తమ నటుడు హీరో ఆడ్రియన్ బ్రాడీ ది బ్రూటా లిస్ట్ అండి. ఉత్తమ సహాయ నటి జోయా సాల్దానా అండి. బెస్ట్ సపోర్టింగ్ హీరోయిన్ ఎమిలియా పెరేజ్ అనే మూవీ సార్. ఎమిలియా పెరేజ్ అనే మూవీ 13 విభాగాల్లో నామినేట్ అయింది. ఇప్పటివరకు ఈ ప్రపంచంలో అత్యధికంగా ఆస్కార్ అవార్డులు అందుకున్న చిత్రాలంటే దాదాపు ఇక్కడ సార్ 1959లో బెన్హార్ మూవీ అండి, బెన్హార్ మూవీ. 1997లో టైటానిక్. 2004లో అంటే 4లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సార్. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అండి. ది రిటర్న్ ఆఫ్ ది కింగ్స్ అండి. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ది రిటర్న్ ఆఫ్ ది కింగ్స్. మొత్తం ఇక్కడ దాదాపు ఈ 3 చిత్రాలకి 11 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. ఈ 2025కు 97వ ఆస్కార్ అవార్డులో అత్యధిక చిత్రాలు అందుకునే మూవీ అంటే అనోరా అనే మూవీ సార్. ఉత్తమ సహాయ నటి జోయా సాల్దానా, ఎమిలియా పెరేజ్ అనే మూవీ సార్. ఉత్తమ సహాయ నటుడు కిరణ్ కల్కిన్ అండి. ది రియల్ పెయిన్ అనే మూవీ అండి. ఉత్తమ ఇంటర్నేషనల్ పిక్చర్ ఐ ఆమ్ స్టిల్ హియర్. ఇది బ్రెజిల్ మూవీ అండి. ఉత్తమ యానిమేటెడ్ పిక్చర్ ప్లో అనే మూవీ అండి. ప్లో అనే మూవీ. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అండి అనోరా అనే మూవీ. అనోరా సీన్ బేకర్ సార్. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కాంక్లేవ్ అండి. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఎల్ మాల్ అండి. ఇక్కడ ఉత్తమ సార్ ఇక్కడ సహాయ నటి ఆమె జోయా సాల్దానా నటించింది కూడా ఎమిలియా పెరేజ్ మూవీనే. ఉత్తమ సాంగ్ ఎల్ మాల్ మూవీ కూడా ఎమిలియా పెరేజ్ అనే మూవీ సార్. ఉత్తమ ఒరిజినల్ సాంగ్, ఈ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అండి ప్రధానంగా వచ్చేసి
ఇక్కడ సార్ ఎల్ మాల్ ఎమిలియా పెరేజ్ అనే మూవీ సార్. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ది బ్రూటాలిస్ట్ మూవీ అండి. ఉత్తమ డాక్యుమెంటరీ పిక్చర్ అయితేనేమో నో అదర్ ల్యాండ్. ఉత్తమ డాక్యుమెంటరీ పిక్చర్ నో అదర్ ల్యాండ్. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ది బ్రూటాలిస్ట్. ఉత్తమ సాంగ్ ఒరిజినల్ సాంగ్ ఎల్ మాల్ ఎమిలియా పెరేజ్ అనేక మూవీ అండి. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఎల్ మాల్ ఎమిలియా పెరేజ్. ఉత్తమ డాక్యుమెంటరీ పిక్చర్ నో అదర్ ల్యాండ్. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ది బ్రూటాలిస్ట్. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వీకెడ్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వీకెడ్ అండి. మరి ఉత్తమ సహాయ నటుడు ఎవరు? కిరణ్ కల్కిన్. ఏ మూవీది? ది రియల్ ఫెయిన్. ఉత్తమ సహాయ నటి ఎవరు ఇక్కడ? జోయా సల్దానా. ఏ మూవీ? ఎమిలియా పెరేజ్. ఉత్తమ నటుడు ఎవరు ఇక్కడ? ఆడ్రియన్ బ్రాడీ. ఏ మూవీ? ది బ్రూటాలిస్ట్. ఉత్తమ నటి ఎవరు? మీకే మాడిసన్. ఏ మూవీ? అనోరా. ఉత్తమ డైరెక్టర్ ఎవరు? సీన్ బేకర్ సార్. ఇక్కడ ఉత్తమ మేకప్. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ఉత్తమ మేకప్ హెయిర్ స్టైలింగ్ సార్. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ వీకెడ్. ఉత్తమ సార్ ఇక్కడ మరి అంతకంటే ముందు సార్ ఇక్కడ ప్రధానంగా ఉత్తమ ఇక్కడ కాస్ట్యూమ్ డిజైన్. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ కూడా మన ఉత్తమ అంటే ఇక్కడ సార్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ సార్ ఇక్కడ వీకెడ్ మూవీనే. ఉత్తమ మరి ఇక్కడ సార్ ప్రొడక్షన్ డిజైన్ వీకెడే. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వీకెడే. ఉత్తమ సౌండ్ డ్యూన్ పార్ట్ 2. ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ ఇక్కడ అనోరా ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ విభాగంలో ఆస్కర్ అవార్డు వచ్చింది. ఉత్తమ సినిమా ఆటోగ్రఫీ ది బ్రూటాలిస్ట్ అండి. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ కూడా ది బ్రూటాలిస్ట్ అండి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ డ్యూన్ పార్ట్ 2. ఉత్తమ సౌండ్ డ్యూన్ పార్ట్ 2నే. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ డ్యూన్ పార్ట్ 2నే. ఉత్తమ లైవ్ యాక్షన్ షాట్ ఐ ఆమ్ నాట్ ఏ రోబో. ఉత్తమ యానిమేటెడ్ షాట్ ఇన్ ది షాడ్ ఆఫ్ ది సిప్రెస్. ఉత్తమ డాక్యుమెంటరీ ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా. సార్ ఇక్కడ ఇవి 97 ఆస్కర్ అవార్డు సార్. ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ వచ్చేసి మనకు మేజర్గా ఈ యొక్క ఆస్కర్ అవార్డులలో మేజర్గా సార్ ఇక్కడ ఈ అవార్డులలో 1928, 1927, 1928లో రిలీజ్ అయిన చిత్రాలను పరిశీలించి 1929 నుండి ఆస్కర్ అవార్డులు ఇస్తున్నారు. తొలిసారిగా ఇక్కడ 15 విభాగాలలో ప్రారంభం అండి. ప్రస్తుతం 24 విభాగాలలో ప్రధానం అండి. ప్రస్తుతం వచ్చేసి ఆస్కర్ అవార్డులని మరి ముఖ్యంగా సార్ ఇక్కడ 1957లో ఇండియా పంపిన మూవీ మదర్ ఇండియా మూవీని పంపింది. 1989లో సలాం బాంబే అనే మూవీని పంపింది. ఓకే, 2002లో లగాన్ని పంపించాం. 2003లో దేవదాస్ను పంపించాం. ఈ కంటిన్యూగా ఆస్కర్ అవార్డులు అంటే ఆ ఎంపిక కోసం ఇండియా నుండి మూవీస్ పంపిస్తున్నాం. 2024లో ప్రియాంక చోప్రా అంటే నిర్మాతగా ఉన్న మూవీ అనుజ. ఈ అనుజ అనే మూవీని పంపించాం సార్. అనుజ మూవీ లాస్ట్ వరకు ఇది షార్ట్ డాక్యుమెంటరీ యొక్క విభాగంలో ఆస్కర్ అవార్డు వస్తానుకున్నాం, రాలేదు ఈ యొక్క అనుజ మూవీకి. మరి ముఖ్యంగా సార్ 1983లో బాను అతయే ఈ బాను అతయే ఇక్కడ సార్ ఇక్కడ ఈమె ది గాంధీ చిత్రానికి
కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో ఆస్కర్ అవార్డు వచ్చింది. 1992లో సత్య జితరే, ఈయనకి పతేర్ పాంచాలి, ఈ పతేర్ పాంచాలి అనే మూవీకి ఆస్కర్ అవార్డు రావడం జరిగింది సార్. పతేర్ పాంచాల్ అనే మూవీకి వచ్చింది. మళ్ళీ 1997లో శేఖర్ కపూర్కి ది ఎలిజబెత్ అనే మూవీకి ఆస్కర్ అవార్డు వచ్చింది కాస్ట్యూమ్ డిజైనింగ్లో. మళ్ళీ 2009లో ఇక్కడ ది స్లమ్ డాగ్ మిలీనియర్ ఈ చిత్రానికి ఆస్కర్ అవార్డు రావడం జరిగింది. ఏఆర్ రెహమాన్ ఒకటి ఒరిజినల్ సాంగ్లో ఉత్తమ సంగీత దర్శకుడు, మరొకటి ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఈయన 2 ఆస్కర్ అవార్డులు వచ్చినాయి. ఒకటేమో ఇండివిజువల్గా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, మరొకటి ఒరిజినల్ సాంగ్లో ఈయనతో పాటు సినీ గేయ రచయిత గుల్జార్కు వచ్చింది. 2023లో త్రిబుల్ ఆర్ మూవీలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు అనే సాంగ్కి ఆస్కర్ అవార్డు వచ్చింది. ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ మూవీ అయిన ది ఎలిఫెంట్ విస్పరర్ అనే మూవీకి వచ్చింది. అంటే ది ఎలిఫెంట్ విస్పరర్ మూవీ ఒకటి, బెస్ట్ ఒరిజినల్ నాటు సాంగ్ ఒకటి, అదేవిధంగా స్లమ్ డాగ్ మిలియనర్ 2, ఈ 4, శేఖర్ కపూర్ 5, సత్యజిత్ రే 6, భానుమతి 7. ఇండియాకి మొత్తం 7 ఆస్కర్ అవార్డులు ఇప్పటి వరకు భారత్కు రావడం జరిగింది. రేపు అడుగుతాడు ఎగ్జామ్లో 2025కి 97 ఆస్కర్ అవార్డులో 5 ఆస్కర్ అవార్డులు అంటే అనోరా చిత్రానికి వచ్చింది. ఈ కింది వల్ల ఏ విభాగానికి అనోరా చిత్రానికి ఆస్కర్ అవార్డు రాలేదు? ఉత్తమ సహాయ నటి ఎవరిక్కడ? ఉత్తమ అంటే సహాయ నటుడు ఎవరైనా? ఉత్తమ విదేశీ చిత్రం పేరేమిటి? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ ఏరియా నుండి మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. థ్యాంక్ యూ.